శిశు వికాసం పెడగాజిలో మనకు బిట్స్ మరో 10 బిట్స్ ఈరోజు నేర్చుకున్నాం. గత ఎగ్జామ్లో అడిగినవి ఏం అడిగిన చూద్దాం. పిల్లల పూర్వజ్ఞానాన్ని వినియోగించుకొని నూతన విషయాలను ఆవిష్కరించడం. ఏంటి ఇది? పిల్లలకు ప్రీవియస్ నాలెడ్జ్ను తోటి కొత్త కొత్త విషయాలను ఆవిష్కరించడం, దీన్ని మన జ్ఞాన నిర్మాణం అంటారు. ఓకే, జ్ఞానాత్మక రంగం ఉంటుంది కదా, జ్ఞాన నిర్మాణం అంటే ప్రీవియస్ నాలెడ్జ్ని యూజ్ చేసుకొని న్యూ ఇన్వెన్షన్ చేయడం. ఓకే, దీన్ని జ్ఞాన నిర్మాణం అంటారు. ఇది గత ఎగ్జామ్ అడిగారు. ఒక పిల్లవాడు సైకిల్ తొక్కడానికి అవసరమైన కారకాలు. ఒక పిల్లవాడు సైకిల్ తొక్కాలంటే డైరెక్ట్ 20 సంవత్సరాల పిల్లవాడు సైకిల్ తొక్కమంటే, లేదా 4 సంవత్సరాల పిల్లలు సైకిల్ తొక్కాలన్నా అభ్యసనంతో పాటు పరిపక్వత ఉండాలి. అభ్యసనం ఉండాలి, మరియు ప్రాక్టీస్ ఉండాలి, మరియు పరిపక్వత. ఓకే, పరిపక్వత అంటే కాళ్ళు చేతులు వీటిలో పరిపక్వత కూడా ఉండాలి. ఈ రెండు ఉంటేనే మనం పిల్లగాడు ఒక సైకిల్ తొక్కడానికి దోహదం చేయడం జరుగుతుంది. ఒక్కోసారి 10 ఇయర్స్ అబ్బాయి కూడా సైకిల్ తొక్కరాదు, ఒక్కోసారి 4 ఇయర్స్ అబ్బాయి కూడా సైకిల్ తొక్కడం జరుగుతుంది. ఎందుకంటే కాళ్ళు చేతులు పరిపక్వత చెందితే ప్లస్ అభ్యసనం చేయడం జరుగుతుంది. రెండు ఉండాలి. కార్యసాధక నిబంధనలో ఎలుక మీటర్ నొక్కడం. కార్యసాధక నిబంధనలు మనకు తెలుసు. ఫైనల్గా ఎలుక మీటర్ నొక్కితే ఆహారం వస్తుందని తెలుస్తుంది. దానికి మనం నిబంధిత ప్రతిస్పందన, నిబంధనతో కూడిన రెస్పాన్స్, ఓకే, ప్రతిస్పందన చేయడం అంటారు దీన్ని. అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టి మీటర్ అనే దాన్ని పెడితే ఆ మీటర్ నొక్కితే ఆహారం వస్తుందని తెలుసుకొని అంటే ప్రతిస్పందించడం జరుగుతుంది. ఏమని, ఏ విధంగా ప్రతిస్పందించ మీటర్ నొక్కడం ప్రతిస్పందన అంటే అంటే నిబంధనతో కూడిన రూల్స్తో కూడిన ప్రతిస్పందన చెప్పుకోవచ్చు. నెక్స్ట్, జ్ఞానాత్మక రంగంలోని ప్రాథమిక స్థాయి లక్ష్యం. జ్ఞానాత్మక రంగంలో ప్రాథమిక స్థాయి యొక్క లక్ష్యం జ్ఞానం. పూర్వజ్ఞానాన్ని వినియోగించిన నూతన విషయాలు ఆవిష్కరించడం జ్ఞాన నిర్మాణం అయితే, జ్ఞానాత్మక రంగంలో ప్రాథమిక స్థాయి లక్ష్యం జ్ఞానం గుర్తించుకుంది. స్మృతి చిహ్నాల గురించి పేర్కొన్న శాస్త్రవేత్త. స్మృతి చిహ్నాల గురించి పేర్కొన్న శాస్త్రవేత్త ఎబ్బింగ్హాస్. గుర్తించుకోండి, స్మృతి ఎబ్బింగ్హాస్. ఓకే, జరిగినవన్నీ తన మంచికి, అపజయాలు సమర్థించుకోవడం హేతువాద వితరణ. పోనీ అంత మన మంచిగా జరిగింది అనుకోవడం ఈ హేతువాద వితరణ కిందకి వస్తుంది. ఆ విధంగా రక్షణ తంత్రంలో ఆ విధంగా జరిగిన మన ఇక్కడికి అని హేతువాద దృక్పథంతో మర్చిపోవడం జరుగుతుంది. సో ఇది హేతువాద వితరణ. అభ్యసన ప్రక్రియలో సమస్య పద్ధతిని, ప్రాజెక్టు పద్ధతిని ఉపయోగించాలని అభ్యసన సిద్ధాంతం అంతర్దృష్టి అభ్యసనం. ఒక టాపిక్ సమస్య పద్ధతిని పరిష్కరించుకోవడం, లేదా ఒక టాపిక్ ఇస్తే దాన్ని ప్రాజెక్టు చేపట్టి చేయడం, ఒక వ్యక్తి సొంతంగా చేయడం జరుగుతున్నట్టుగా దీన్ని అంతర్దృష్టి అభ్యాసం అంటారు. మనకు తెలుసు, చింపాంజీ తన అంతర్దృష్టి అభ్యాసంతో కర్రను పొడుగు చేసి ఓకే బనానా తీసుకోవడం జరుగుతుంది. ఈ విధంగా అంతర్దృష్టి అభ్యాసం గుర్తించుకోండి. అంటే సమస్య పద్ధతిని, ప్రాజెక్టు పద్ధతిని ఒక వ్యక్తి స్వయంగా చేస్తాడు కాబట్టి దాన్ని అంతర్దృష్టి అభ్యాసం అంటారు. నెక్స్ట్, చలనాత్మక నైపుణ్యాలను నేర్చుకోవడానికి అనువైన దశ. చలనాత్మక నైపుణ్యం, కాళ్ళు చేతులు సంబంధించిన నైపుణ్యాలను నేర్చుకోవడానికి పూర్వ బాల్య దశలనే మనం ఈజీ అంటే మనకి ఎట్లయితే బెండింగ్ అవ్వడం జరుగుతుంది కాబట్టి పూర్వ బాల్య దశ సూటబుల్ ఏజ్. నెక్స్ట్, అంతర్దృష్టి అభ్యాసం దీనిని సమర్థిస్తుంది. ఇంతకుముందు చెప్పుకున్నాం, అంతర్దృష్టి అభ్యాసం వ్యక్తి సొంతంగా చేస్తుంది. అంటే ముక్కలు కాకుండా, విడివిడి కాకుండా ఏకమొత్తంగా, అంటే మన మైండ్లో ఏకమొత్తంగా ఒక ఆలోచన రావడం జరుగుతుంది. అప్పుడు మనం సమస్యను పరిష్కారం చేసుకోవడం జరుగుతుంది. అంతర్దృష్టి అభ్యాసంలో ఏకమొత్త అభ్యసన పద్ధతిని యూజ్ చేయడం జరుగుతుంది. మనం అందులో చూసాం చింపాంజీ. ఓకే, అభ్యసనం స్తంభించి ఎటువంటి పురోగమనం లేకుండా నిలిచిపోవడంలో, అభ్యాసం జరుగుతూ ఒక స్టేలో స్ట్రక్ ఆగిపోతుంది. ఇప్పుడు పెరగదు, తగ్గదు. దాన్ని పీఠభూమి దశ అంటారు. పీఠ స్టేట్ ఉంటుంది కదా, సో స్తంభించిపోవడం జరుగుతుంది. దాని పీఠభూమి దశ అంటారు. అభ్యసనం పీఠభూమి దశలో స్తంభిస్తుంది, ముందుకు పోదు, వెనుక పోదు. ఓకే, ఇది గత ఎగ్జామ్లో అడిగిన ఈ 10 బిట్స్. రేపు మరో 10 బిట్స్
కొత్త ఎగ్జామ్ అడిగిన బిట్స్ నేర్చుకుందాం. ఓకే.